హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరైతే ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్తో అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే ఇక్కడ నా ఫస్ట్ వీడియో అని చెప్పాలండి న్యూ హోమ్లో. వచ్చేసి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే అందరూ ముగ్గులు వేశారనమాట చక్కగా. ఇక్కడ వచ్చేసి మా ఇంటి కింద పొద్దున్నే ముచ్చట్లాడుతున్నారనమాట ముగ్గులు పెట్టకుండా. ఇక్కడ చూసారా మా ఇంటి ముందర ప్లేస్ అయితే ఇలా ఉందండి వాషింగ్ మిషన్ పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి చూసారా ఇది ఇంకా ఇల్లు సర్దాలన్నమాట. సర్దిన తర్వాత కిచెన్ కూడా చూడండి ఎంత మెస్సీగా ఉందో. చూడండి కిచెన్లో అంతా ఇక్కడ అన్నీ గజిబిజిగా ఉన్నాయన్నమాట. చాలా డల్గా ఉన్నాయి. అన్నీ అయితే సర్ది పెట్టాలి నీట్గా. ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసేసాను అనమాట. ఇంక ఈ బట్టలన్నీ ఆరేసాను. అన్నీ ఫోల్డింగ్ అయితే చేసేయాలి. ఇంకా వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. డైలీ వీడియోస్ పెట్టడానికి టైం కుదరట్లేదు. చూసారు కదా ఎంచక్క ముగ్గులు బాగా కనిపిస్తున్నాయి. నిజంగా అట్లా ఉంటే కింద చక్కగా ముగ్గులు వేయచ్చు. పైన ఉన్న వాళ్ళకి అంత ఆప్షన్ ఉండదు. కింద అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా మనమైతే డిమార్ట్కి వెళ్ళి వచ్చేసేద్దాం. సరుకులు తీసుకొని కొన్ని బయట షాప్లోను కొన్ని డిమార్ట్లో అయితే విజిట్ చేసేస్తాము. ఓకే, ఇంకా రెడీ అయిపోయిందనమాట. కొన్ని బయట తీసుకునే సరుకులు కూడా ఉన్నాయి, రాసి పెట్టేశాను. ఆల్రెడీ ఈ బెడ్షీట్ కొత్తదండి, అందుకు కొత్తది వేసేదని చూపిస్తున్నాను. పిల్లో కవర్స్ బెడ్షీట్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. మల్టీ కలర్స్ అనమాట. పిల్లోస్ సపరేట్ తీసుకున్నాము, మల్టీ కలర్స్. ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇవి బయట అంగట్లో తీసుకున్న సరుకులు. ప్లీజ్ తిట్టుకోకండి, నైట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే మార్నింగ్ తీసానులేండి. ఏమేమి తీసుకున్నా ఏంటనేది ఇక్కడ పెట్టాను. పొద్దున్నే దుకాణం అయితే ఓపెన్ చేసేసానండి. ఎందుకంటే నేను ఒక పెద్ద ఏమంటారు కిరాణా అంగడి పెట్టాలనుకుంటున్నాను అనమాట. అందుకనే అన్ని షాపింగ్ అయితే చేసేసాను. ఇంట్లోకి చూడండి దగ్గర నేను ఇది డిమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో చూపిస్తున్నాను. అయితే దాదాపు బిల్లు మ్యాక్సిమం 6000 అయిందనమాట. ఇంకా కొన్ని సపరేట్ ఉన్నాయి. 6000 అయిందండి బిల్లు. ఇక్కడ చూసారు కదా, ఇవి ఫస్ట్ కిరాణా అంగట్లో అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. అవి కూడా వీడియో అయితే చూపిస్తాను, చూసేయండి. అవి వచ్చేసి జొన్నలు అండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే మనకి జొన్నలు కూడా ఇంపార్టెంట్. బిజీ లైఫ్ అంటే బిజీ లైఫే కానీ ఫస్ట్ మన కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా. ఫ్యూచర్ ఇంపార్టెంట్ అనుకుంటే మనం ఖచ్చితంగా రాగులు జొన్నలు ఇంకా మన ఫుడ్లో ఇంక్లూడ్ అయితే చేసుకోవాలన్నమాట. అవి ప్రతి ఒక్కరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారులేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఇది డిమార్ట్కి ముందు వెళ్ళేటప్పుడు ఇందాక చూసింది, వెళ్ళి వచ్చాక వీడియో చూసారు కదా. మ్యాక్సిమం టైం 7 ఆ టైం అయిందండి. కిందికి దిగుతున్నాం అనమాట. మా బాబు వీడియో తీస్తుంటే ముందే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకే, డిమార్ట్స్కి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇప్పుడు లోపల అయితే వాళ్ళు వీడియో తీయనీయలేదండి. ఇంకొకటి కూడా జరిగింది, అది మళ్ళీ చెప్తాను. డిమార్ట్లో వీడియో అయితే తీయనివ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఆయిల్ 2 లీటర్స్ క్యాను. ఒకటి వచ్చేసి పప్పు నూనె తీసుకున్నామండి. అయితే నాకైతే యాక్చువల్గా పప్పు నూనె ఇష్టం లేదు, కానీ మా హస్బెండ్ తీసుకోమన్నారని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పింక్ సాల్ట్ తీసుకున్నానండి. పింక్ సాల్ట్ అది డైట్లో అంటే నేను చేసే డైట్లో ఇంక్లూడ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి నాకు తెలియదు ఏమంటారో, చిన్నప్పుడైతే తిన్నాం కానీ ఏమంటారో తెలియదు. టాటా టీ అగ్ని, నేనైతే ఇదే వాడతాను. యాక్చువల్గా వాఘ్ బక్రీ కూడా వాడతాను, అయితే అక్కడ లేదనమాట స్టాకు. టాటా టీ అగ్ని తీసుకున్నాను. చూద్దాం, అంటే పర్లేదు బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి యాక్టివ్ సాల్ట్ బాబుకండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పుడే సెన్సోడైన్ కానీ డాబర్ రెడ్ కానీ మనం వాడే పేస్ట్లు ఎక్కువ ఉంటుందంట దాంట్లో. అది ఏదనేది నాకు తెలీదు. అదైతే ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే యూజ్ చేయకూడదంట, మా సిస్టర్ చెప్పింది. చిన్నపిల్లలకి కోల్గేటే వాడాలి, 15 ఇయర్స్ దాటిన వాళ్ళైతే యూజ్ చేయొచ్చు అని. ఇంక ఇది 1+1 అంటే తీసుకున్నాను. అవి కూడా వచ్చేసి 150 ఏమో అయ్యాయండి. వచ్చేసి ఇంక ఇక్కడ బ్రష్లు కూడా అంతే. ఇవన్నీ వచ్చేసి 120 రూపీస్ అనమాట. ఇంక ఇది వచ్చేసి పాస్తా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ కూడా పాస్తా వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అండి పాస్తా అంటే.
ఇది వచ్చేసి పాండ్స్ క్రీమ్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి రిఫ్లెక్ట్. మనకి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి తప్పదు కదండి, అంట్లు తోమడానికి కావాల్సిందే. రిఫ్లెక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే మనకు. ఎన్ని తీసుకున్నాను చూడండి నేను. ఇంకా సోప్స్ అయితే యాక్చువల్గా ఇక్కడ చూసారు కదా మీరు. బట్టల సోపులు అయితే నేను ముందే తెచ్చానంటే బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. మొత్తం 20 పీసెస్ అయితే వచ్చేసాయి బట్టల సోపులు. ఇక్కడ సామాన్ల సోపులు అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు సోప్స్. ఇది వచ్చేసి ఒక పీట అయితే తీసుకున్నానండి. అక్కడ డెటాల్ సోపులు, మైసూర్ శాండిల్, ఇంకా సింతాల్ కూడా ఉన్నాయండి. అయితే సింతాల్ సెట్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. ఇంకొక థమ్స్అప్ బాటిల్, ఒక పీట. ఇది వచ్చేసి బయట షాప్లో మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర చేస్తారనమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసాం మిక్చరు. ఇంకా మురుకులు కూడా తీసుకున్నాం, ఏమంటారు చకోడీలు కూడా తీసుకున్నాం అనమాట. చూసారు కదా, ఇవి వచ్చేసి 1/4 కిలో అనుకుంటా చకోడీలు. ఇక్కడ వచ్చేసి 3 ప్లేట్స్ అయితే నాకు నచ్చాయి. ఇంతకుముందు తీసుకున్నామండి, అయితే పగిలిపోయాయి అనమాట. వైట్ ప్లేట్స్ ఉన్నాయి కానీ ఎందుకు ఇవి నచ్చింది, అరిటాకు ప్లేట్ ఉన్నట్టుగా తీసుకున్నాము. ఇంకా సుమారుగా అయిపోయిందండి బిల్లు. మా ఆయన అన్నాడు వచ్చినప్పుడల్లా 7,000-8,000 బొక్క పెట్టేస్తావు నాకు అని. తప్పదు కదా, ఇంకా ఇంట్లో సంసారం. ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ తీసుకున్నాను. 249 పడ్డదనమాట. చాలా ఇంతకుముందు నేను యూజ్ చేశాను, నాకైతే బెస్ట్ అని చెప్పాలి డిమార్ట్లో లెగ్గిన్స్. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను లెగ్గిన్స్ మాత్రం డిమార్ట్లోనే తీసుకుంటున్నా ఈ మధ్య. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నారు, అలాగే 1 మ్యారీగోల్డ్, ఇంకా సోన్ పాపిడి కూడా తీసుకున్నామండి. అయితే ముందే తీసినట్టున్నాడు బాబు, నాకు తెలియదు. సోన్ పాపిడి కూడా తీసుకున్నాము, మ్యారీగోల్డ్ తీసుకున్నాము. ఇంకా బిస్కెట్లు వచ్చేసి క్రాక్ చాకు ఇంకా తీసుకున్నామండి, అవి అయితే పక్కన పెట్టేశాడు. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట డీ హోమ్స్లో. అంటే మనం డైట్ చేసేటప్పుడు కొంచెం డ్రింక్ తాగడానికి లవ్లీగా థిక్ అట్లా ఉంటుందన్నమాట. నాకు నచ్చుతుంది అట్లా గాజు గ్లాసులు తాగాలంటే. ప్లీజ్ నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.